శ్రీరేఖ ఓ మాట చెప్పాలి చెప్పాక ఏమనికోక ఇది సాంగా పాట మాట అని చెప్పి చాలా మంది అయితే ట్రోల్ చేశారనమాట. బాస్ రేంజ్ సాంగ్ కానే కాదు, ఓ అనిల్ రాయపుడు ఇదేమి పాటరా అని చెప్పి ఇంకా ట్రోల్ చేశారనమాట. ఏది నిన్న ప్రోమో రిలీజ్ అయినప్పుడు. కానీ ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయ్యాక అందరూ కూడా ఫిదా అయిపోయినా, వాళ్ళందరూ కూడా ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఆనెస్ట్లీ ఫస్ట్ ప్రోమో వింటున్నప్పుడు కాత్యాయని బోన్ చేసావా ఒరే అఖిల్ ఇదేమి పాటలా ఇదే పాట గుర్తొచ్చింది. అది లిటిల్ హార్ట్స్లో సాంగ్ బాగానే ఉంటుంది, కానీ ఆ సాంగ్ చూసుకున్నట్టయితే ప్యూర్ నిబ్బా సాంగ్. అలాంటి నిబ్బా సాంగ్ని ఫ్రీమేక్ చేసి బాస్కి మన నయనతారకి అసలు ఎలా పెట్టావు అనిల్ రాయపుడు, ఇదే నీ సాంగ్ సెలక్షన్. సంక్రాంతికి వస్తున్న వాళ్ళు అంత మంచి హిట్ ఇచ్చి ఆ గోదావరి గట్టు మీద రామశిలక సాంగ్ ఎంత బాగుంటుంది. అసలు ఈ మేసాల పెళ్ళి ఏంది శశిరేఖ ఏంది అని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు. కానీ శశిరేఖ అని చెప్పి బీట్ అందుకున్నాక సాంగ్ అయితే ఒక వైబ్ క్రియేట్ అయింది ఫ్రెండ్స్. ముందు ట్రోల్ అవుతుంది, తర్వాత ట్రెండ్ అవుతాయి. ఇప్పుడు ట్రోల్ చేస్తే తర్వాత 100 మిలియన్ వ్యూస్ పెడతారు. ఇటు ట్రయల్ వచ్చాక సినిమా క్రింజ్ కామెడీ క్రింజ్ అంటారు, తర్వాత 350 కోట్లు 400 కోట్లు ఇవ్వడం అయితే సర్వసాధారణం. ముందు గెలుగుతారు, తర్వాత గెలిపిస్తారు అనేటటువంటిది ఇంకా వస్తాం. అసలు ఎలాంటి కామెంట్స్ వచ్చాయి, ఎలాంటి ట్రోల్స్ వచ్చాయి అనేటటువంటి ఫుల్ డీటెయిల్ గురించి ఒక వీడియో చేశారు. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది.